सो गाइस हम लोग यहाँ तक पहुँच गए हैं गांधी चौक में। तो यहाँ हमारी बड़ी लीडर जो है आपको पत्ती कर ऑलरेडी है ये नहीं है जरा ऐसा कि वीडियो क्लिक कर लेते हैं। ये हमारी बड़ी लीडर जो है शबी मापा है। तो ये वहाँ गांधी बापू की मूर्ति पे हार डाल रहे हैं। आज गांधी जयंती है इसीलिए आज बापू की मूर्ति पे हार डाल रहे हैं। मुझे ये पकड़ी तो मेरे ये क्यों होता इसे तो दे डालो जी है మద్యం పాలసీ సవరించాలని నూతన మద్యం పాలసీ విధానాన్ని సవరించాలి. నూతన పాలసీ మద్యం విధానాన్ని రద్దు చేయాలి. నూతన మద్యం పాలసీ విధానాన్ని రద్దు చేయాలి. నూతన మద్యం పాలసీ విధానాన్ని రద్దు చేయాలి. నూతన పాలసీ వర్ధిల్లాలి. సమైక్య వర్ధిల్లాలి. నూతన మద్యం పాలసీ విధానాన్ని రద్దు చేయాలి. సవరించాలి. నూతన మద్యం పాలసీ విధానాన్ని సవరించాలి. నూతన మద్యం పాలసీ విధానాన్ని సవరించాలి. నూతన మద్యం పాలసీ విధానాన్ని సవరించాలి. మహిళా సమైక్య వర్ధిల్లాలి. మహిళా సమైక్య వర్ధిల్లాలి. మహిళా సమైక్య వర్ధిల్లాలి. మహిళా సమైక్య వర్ధిల్లాలి. నూతన మద్యం పాలసీ విధానాన్ని సవరించాలి. నూతన మద్యం పాలసీ విధానాన్ని సవరించాలి. మహిళా సమైక్య ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా అమ్మాయిలకు కూడా ప్రతి చోట కూడా ఈ మద్యం సేవించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇట్లా లేకుండా మేము రద్దు చేయాలా అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ వ్యక్తులకి లైసెన్సులు ఇవ్వకూడదు, ప్రభుత్వమే ఇది పాటించాలా. అది కూడా టైమింగ్స్ 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే ఉండాలని మేము 20,000 ఎకరాలకు ఎక్కువగానే భూములిచ్చారు, నీళ్ళిచ్చారు, విద్యుత్ ఇచ్చారు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు ప్రజలకు నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయని ఉపాధి దొరుకుతాయని చెప్పేసి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంతా కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం వచ్చే విధంగా ఆలోచన చేసి ఆ రోజు నిలబెట్టుకున్నారు. అలాంటి విశాఖ ఉక్కును ఆ రోజు మోడీ గారు అధికారానికి వచ్చినటువంటి మూడోసారి వచ్చి ఈరోజు వడివడిగా వేగంగా ఈరోజు విశాఖ ఉక్కును రెండు సంఘాల అన్ని ప్రజా సంఘాల వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అలాగే సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో కూడా దశలవారీ కార్యక్రమాలను విశాఖ స్టీల్ ప్లాంట్ పైన మనం దశలవారీగా కార్యక్రమాలను జరపడం కూడా జరిగింది. అయితే ఈ ప్రభుత్వాలకు, ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ పాలకులకు దున్నపోతుకు ముళ్ళుబెరతో వచ్చినట్లుగా అయిందే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మన రైతన్నలు చాలా వేల ఎకరాల పొలాలను అక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి కుటుంబాలకు ఉపాధి లభిస్తున్న కారణంగా మన రైతన్నలు అక్కడ పొలాలను త్యాగం చేశారు. అయితే ప్రభుత్వ పాలకులు పేద తరగతి కుటుంబాలను ఆదుకొని వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉద్యోగాలను ఇవ్వడం పోయి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి ఏ ప్రభుత్వమైనా గతంలో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ అంతా కలిపి మొత్తానికి కార్పొరేట్కి కట్టబెట్టడం జరిగింది. దీనివల్ల మన రైతన్నలు ప్రాణత్యాగాలు చేసి బలయ్యారు. అయితే ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎవడప్ప సొమ్మని ఈరోజు ప్రైవేట్ పరం చేయడం జరుగుతుంది. అందుకే వామపక్ష ప్రజా సంఘాలు ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అలాగే మేము కూడా మహిళా సమైక్య సంఘంగా మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వాలు కిందికి దిగి రాకపోతే పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేసి పార్లమెంట్ను దిగ్బంధం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ చేపట్టినటువంటి
జిల్లా సమితి తరఫున మేము మద్దతుగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కామ్రేడ్స్ అందరికీ కూడా విప్లవాభివందనాలు కామ్రేడ్స్. థ్యాంక్ యూ కామ్రేడ్. ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలను చేసి మహిళలతో వేదికలకు రండి. ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ దీక్షలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ఈరోజు దీక్షలు పెట్టడం జరిగింది. ఈ దీక్షలకు కూర్చున్నటువంటి మన కామ్రేడ్స్ అందరికీ కూడా విప్లవాభివందనాలు. అలాగే